ఏంది? చివరి మాట ఏంది? ఒప్పుకొనెను. దాచబడి ఉన్నది ఒప్పుకొనెను. చెప్పండి. ఒప్పుకొనెను. ఇప్పుడు ఈ దాచబడి ఉన్న దానికి అదే విధంగా ఒప్పుకొనెను అనే దానికి మధ్యలో ఇంకొకటి ఉంది. ఆయన చేసిన తప్పులలో చివరి తప్పు కూడా ఏంటిదంటే ఒప్పుకున్నాడు. ఈ ఒప్పుకోవడానికి ఐదో మాట ఏంది? దాచుకోవడానికి. దాచుకోవడానికి, ఒప్పుకోవడానికి మధ్యలో ఇంకొక మాట ఉంది. చెప్పగలుగుతారా? అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండిని దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. హల్లెలూయా. ఆకాను చివరకు ఒప్పుకున్నాడు. కానీ ఐదో మాటైన దాచుకున్న దానికి అదే విధంగా ఒప్పుకోవడానికి మధ్యలో ఇంకొకటి జరిగింది. ఆ, దాచుకున్న దానికి ఒప్పుకున్న దానికి మధ్యలో ఇంకొకటి ఉంది. మీరు కొంచెం చించితే, ఏం చించితే? ఆలోచించితే ఆలోచించితే అప్పుడు దొరికిద్ది అది. సరే, మీకు క్లూ ఇస్తా, చెప్పండి. అతనంతట అతను ఒప్పుకున్నాడా, లేకపోతే ఆ యొక్క పాపం బయటపడిన తర్వాత ఒప్పుకున్నాడు? బయటపడిన దాకా ఏం చేసిండు అంటే దాని అర్థం అదే మాట ఉంది అక్కడ, ఒప్పుకొనినని. మరలా దాని దగ్గరికి వస్తున్నారు. ఒప్పుకోకుండా ఏం చేశాడు? ఇంత క్లియర్గా చెప్పినాడు. దాచుకున్నాడు, చివరకు ఒప్పుకున్నాడు. కానీ ఒప్పుకునేంత వరకు కూడా ఏం చేశాడు చెప్పండి? ఒప్పుకున్నాడు. ఇప్పుడు మరలా మీకు మంచిగా చెప్తా. ఫర్ సపోజ్ రూపస్ ఉండు. రూపస్ ఒక తప్పు పని చేసిండు. తప్పు పని చేయగానే వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ కొడతాడు. కొట్టక ముందే ఒకవేళ వాళ్ళ అమ్మ నాన్న మనసు కరగాలంటే ఈడు ఏం చేయాలా? సరే, ఇంకా గది కదా, పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే రూపస్ గాడు సారీ సారీ డాడీ, సారీ మమ్మీ అంటే వాళ్ళు కరుగుతురా, ఎండిపోతారా? కరుగుతారు కదా. ఎమ్మన్నా కొట్టాలన్న మనసు కూడా రాదు. అదే విధంగా ఈ ఆకాను కూడా చేసింది ఏంటో తెలుసా? దేవుడి దగ్గరకు పోయి క్షమాపణ అడగల. ఏం చేసిండు? దాని బదులు సమయం అంతా కూడా వ్యర్థం చేసింది. అదే ఆరో మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆరోదిగా ఆయన చేసింది ఏంటంటే కాలయాపన చేశాడు. అంటే సమయం అంతటిని వ్యర్థం చేశాడు, లేకపోతే వృధా చేసుకున్నాడు. ఎప్పుడు? దోచుకున్నాడు, దాచుకున్నాడు, తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకున్నాడు. దాచుకున్న తర్వాత ఇప్పుడు దాచుకున్న సంగతి ఎమ్మని తెలిసిపోయింది. హాయి పట్టణం మీద వాళ్ళు గెలిచారా, ఓడిపోయారా? ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన చేసిన సంగతి అసలు ఎందుకు మనం ఓడిపోయినని చెప్పేసి 12 గోత్రాల వారిని యెహోషువ గారు నిలబెట్టారు. ఎన్ని గోత్రాలు? అంటే యాకోబు గారికి 12 మంది కొడుకులు. ఈ 12 మంది కొడుకులకి ఒక్కొక్క కొడుకు పుట్టిన వారిని ఒక్కొక్కటిని ఒక వ్యక్తికి పుట్టిన ఆ యొక్క కుటుంబాన్ని అంతటిని ఒక గోత్రం అంటారు. హల్లెలూయా. ఇప్పుడు 12 కుటుంబాలు కాబట్టి ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఇప్పుడు ఈ 12 గోత్రాలు అంటే యెహోషువ ఏం చేసిందంటే, మరి ఎవడి వల్ల హాయి పట్టణం మీద ఓడిపోయారో తెలవట్ల, ఎందుకు ఓడిపోయినామో తెలవట్లే, ఎవరు ఏ పని చేశారో కూడా తెలవట్లే. ఇప్పుడు ఏం చేసిండు తెలుసా? దేవుడికి చెప్పాడు, అయ్యా మరి ఓడిపోయినాం, ఇప్పుడు ఓడిపోయిన దాంట్లో నుంచి మేము విజయం సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటే, ఎవడైతే ఓడిపోవడానికి కారణమయ్యాడో వాడిని బయటికి తీసి పడేయండి. ఎమ్మని ఏం చేసిండంటే యెహోషువ 12 గోత్రాలు అంటే 12 కుటుంబాలని లైన్గా నిలబెట్టిండు. హల్లెలూయా. ఇప్పుడు ఈ కుటుంబానికి ఎవరు పెద్ద? గురవయ్య గారు కాబట్టి గురవయ్య గారు అనక ఆయన భార్య అనక ఆయన కొడుకు వెనక ఆయన కొడుకు వెనక అట్లా ఒక గోత్రం. తర్వాత ఇంకో గోత్రం విజయమ్మ గారు వెనక వాళ్ళ కొడుకు వెనక వాళ్ళ కొడుకు వెనక అట్లా వీళ్ళ గోత్రం. ఇట్లా 12 గోత్రాలు. అర్థమవుతుందని చెప్పేది. 12 గోత్రాలను నిలబెట్టింది ఎవరు? యెహోషువ. నిలబెట్టిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేసిండంటే 1వ గోత్రం దగ్గరకు వచ్చిండు. మొట్టమొదటి, అయ్యా ఈ గోత్రంలోనేనా అంటే కాదు. ఓకే, అరే మీ అందరూ ఇంటికి వెళ్ళిపోండి. ఎన్ని గోత్రాలు ఉన్నాయి మొత్తం? 12 గోత్రాలు ఉన్నాయి. 11. 1వ గోత్రం దగ్గరకు వచ్చిండు.
ఈ గోత్రం అంటే ఈ గోత్రం. రెండో గోత్రం దగ్గర వచ్చాను, అయ్యా ఈ గోత్రమేనా, ఈ కుటుంబీకులైనా, ఎవరైనా తప్పు చేసింది ఈ కుటుంబీకులు అంటే, ఈ కుటుంబం కూడా కాదు. రైట్, మూడో కుటుంబం దగ్గరకు వచ్చాను, మరి ఈ కుటుంబమేనా, ఈ కుటుంబం కూడా. అట్లా చూసుకుంటూ 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 చివరికి వచ్చేసరికి బెన్యామీను గోత్రంలో అతను తేలాడు. హల్లెలూయా. ఈ గోత్రం దగ్గర ఈ గోత్రమే అని చెప్పేసరికి మీరందరూ వెళ్ళిపోండి, ఈ గోత్రం వల్లే ఉండండి అని చెప్పారు. ఇంకా గోత్రం వాళ్ళు ఉంటారు, ఆ కుటుంబీకులు అందరూ ఉంటారు. ఈ కుటుంబీకులలో ముత్తాత పేరు చెప్తుండు. ఈ ముత్తాత కుటుంబం నుంచి మిగతా వెళ్ళిపోండిరా. ఈ ముత్తాత కొడుకు కుటుంబం నుంచి మిగతా వెళ్ళిపోండిరా. ముత్తాత కొడుకు యొక్క కొడుకును ఉంచండిరా. చివరికి ఎవరి పేరు వచ్చింది? ఎంతసేపు విని బెంజమిన్ దొంగతనం చేసింది ఎవరు? ఆయన పట్టుకోవడానికి మరి ఇదంతా చేసేది ఇప్పుడు. హల్లెలూయా. ఇక ఈ దొరకంగా అడగంగా చెక్ చేయంగా చివరికి ఆకాను అని అర్థమైంది. ఇక మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఏ కుటుంబం? ఆకాను కుటుంబం ఒక్కటి మిగిలింది. ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఒక క్వశ్చన్ ఎత్తాను చూడండి. 12 గోత్రాలందరినీ యెహోషువ నిలబెట్టిండు. ఆ టైంలో ఆకాను బరబరబర రూపుకుంటూ వచ్చేసి అయ్యగారి దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని, అయ్యా నేనే చేసినానయ్యా, ఆ దొంగతనం నేనే చేసినానయ్యా, నన్ను ఒక్కసారి క్షమించయ్యా అంటే దేవుడు క్షమించడా? చెప్పాలి. ఒకటో గోత్రం అయిపోయింది, సమయం అయిపోయింది. రెండో గోత్రం దగ్గరకు వచ్చినప్పుడైనా ఏం చేయాలి? సమయం ఉందా లేదా? ఇంకా ఉంది. మూడో గోత్రం దగ్గరకు వచ్చిండు, అప్పుడైనా రావచ్చా ఆకాను? చెప్పాలి గట్టిగా. ఆకాను మూడో గోత్రం దగ్గరకు వచ్చినప్పుడైనా రావాలా? అప్పుడు కూడా తన గోత్రం దగ్గరకు వచ్చినప్పుడైనా, తన తాత పేరు చెప్పినప్పుడైనా రాలే. తన తండ్రి పేరు చెప్పినప్పుడైనా రావాలి. తన పేరు చెప్పిన తర్వాత అప్పుడు ఒప్పుకున్నాడంట. ఏమని? నేనే అవన్నీ తీసి నా ఇంట్లో మట్టి తీసి భూమిలో పాతిపెట్టి కప్పేసిన అని చెప్పేసి అప్పుడు ఒప్పుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే చూడండి, సమయం అంతా ఎంత వృధా అయిపోయిందో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా దేవుడు కొన్ని నువ్వు చేస్తున్న పనులను బట్టి, కొన్ని చేస్తున్న నువ్వు చేస్తున్న పాపములను బట్టి, నువ్వు చేస్తున్న పనులను బట్టి, నువ్వు చేస్తున్న వ్యాపారాలను బట్టి, నువ్వు చేస్తున్న తప్పులను బట్టి, నువ్వు చేస్తున్న పాపములను బట్టి దేవుడు కూడా నీకు అవకాశం అనేది ఇస్తున్నాడు. కొంతమంది అంటారు, అందరూ తస్తున్నారు కానీ ఈడు దావట్లే, ఈడెప్పుడు తత్తడా అంటారు. దాని అర్థం ఏంటో తెలుసా? చావకుండా ఇంకా బ్రతుకుతున్నాడంటే అతను మారడానికి దేవుడు సమయం. ఒక వ్యక్తి ఎంత త్రాగినా కూడా తనకి ఏమీ కావట్లేదంటే దాని అర్థం ఏందో తెలుసా? తన వెనుక తన కొరకు ఎవరో ప్రార్థన చేయాలి, లేకపోతే తను ఈ రోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా అవతల ఎల్లుండైనా మారతాడని దేవుడు సమయం అన్నా ఇస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు నీకు 10 మంది పిల్లలు ఉండొచ్చు, 20 మంది పిల్లలు ఉండొచ్చు, లేకపోతే ఒక్క పిల్లడు ఉండొచ్చు. నీకు నీ ఒక్క కుమారుడు మీద నీకు ఎంత ప్రేమ ఉంటుందో 10 మంది మీద కూడా నీకు అదే విధమైన ప్రేమ ఉంటుంది. మరి అదే విధంగా తన రక్తాన్ని పెట్టి, రక్తాన్ని ధారపోసి నిన్ను నన్ను కొన్నప్పుడు ఒక వ్యక్తి మరణించాలని ఆయన ఆశపడతాడా? ఒక వ్యక్తి నరకం పోవాలని ఆశపడతాడా? ఒక వ్యక్తి నాశనం అయిపోవాలని ఆశపడతాడా? ఒక వ్యక్తి మారేంత వరకు కూడా ఓపిక కలిగి ఉండగలిగిన దేవుడు కేవలం యేసు ప్రభు మాత్రమే. ఈరోజు భార్యకి విసుగు రావచ్చు, భర్తకు విసుగు రావచ్చు, పిల్లలకి విసుగు రావచ్చు, బంధువులకు విసుగు రావచ్చు ఒకరిని బట్టి. కానీ నీవు నేను కొలుస్తున్న మన దేవునికి మాత్రం నిన్ను బట్టి కానీ నన్ను బట్టి కానీ ఎప్పటికీ కోపం అనేది రాదు, విసుగు అనేది రాదు. ఎప్పటికైనా నువ్వు మారతావని దేవుడు ఎదురు చూస్తాడే కానీ, ఎప్పటికైనా నువ్వు దేవుని గురించి తెలుసుకుంటావని ఎదురు చూస్తాడు కానీ, నువ్వు చేసిన తప్పును బట్టి నిన్ను శిక్షించాలి, నువ్వు చేసిన తప్పును బట్టి నిన్ను బాధించాలి, నువ్వు చేసిన తప్పును బట్టి నిన్ను నిందించాలి, అవమాన పాలు చేయాలని ఆయన ఎప్పుడు కూడా చూడటం. అని మనం ఏం చేస్తున్నాం తెలుసా? చేసిన పాపాన్ని మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఒప్పుకోకుండా కప్పుకుంటాం. ఏం చేస్తామంట? చెప్పాలా? ఒప్పుకోకుండా ఏం చేస్తున్నావంట? కప్పుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు కప్పేసుకుంటున్నావో ఆ కప్పుకోవడాన్ని బట్టి నీవు నీ కుటుంబం ఏ లోయలో పడిపోతుంది? ఇప్పుడు ఆ పొర్లోయలో పడిపోతుంది. నేను చెప్పింది ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు చేయవలసింది తెలుసా? ఆ పనులాగా లైన్లో నిలబడి నేను కాదులే, ఎవడో నేను కాదు ఒకటో గోత్రం అయిపోయిందిరా, అయినా నేను కాదు, నా సంబంధం నేను ఎప్పుడు చేసినా
నేను బంగారం ఏంటి నేను తీసుకొచ్చిన పోడా నేను తీలే చెప్పే నేను కాదు. రెండో గోత్రం అయిపోయిందిరే కాదులే నేను కాదులే ఎవరో ఒకరు పోతారులే దేవుడు ఎవరినో చూస్తారులే. మూడో గోత్రం అయిపోయిందిరా నేను కాదు నేను ఎందుకు ఏం కాదు. ఊరి మన గోత్రమేరా అమ్మో మన గోత్రమా మా ఇంట్లో ఎవరు చేసి ఉంటారు నేనేనా ఏం కాదులే ఆకాన్ అనుకుంటున్నాడు. వాళ్ళ తాత పేరు పిలిచిండు. వామ్మో మా తాత పేరు పిలిచిండు అయ్యా. మా తాత పేరు పిలిచినప్పుడన్నా ఏం చేయాలి ఆకాను అమ్మని పై నీకు దండం పెడతా నేనే తీసిన చెప్పేసి ఒక్క మాట చెప్పితే వెంటనే దేవుడు క్షమించేస్తాడు. వదిలేస్తాడు ఏం కదా ఏం కాదు ఏం కాదు. వాళ్ళ నాన్న పేరు చెప్పినా కూడా వాళ్ళే డైరెక్ట్ పోయి చేత్తో పట్టేసుకున్నా ఈడే మొత్తానికి కారణం ఆకానే ఈయన దేశపోయి ఆ కూరలో పడేసి రాళ్లతో కుట్టి చంపి అగ్నితో కాల్చివేయండి అని చెప్పి ఎంత పెద్ద శాపం ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు పాపాన్ని వెంటనే ఒప్పుకోకపోతే ఆ పాపమే నిన్ను దేశకపోయి ఆ కూరలో పడివేస్తుంది. నీకు సమయం ఎందుకు ఇస్తున్నాడు ఇప్పుడు? వస్తావేమో మారతావేమో ఇక ఇప్పటి నుంచి వాటి నుంచి వదిలేస్తావేమో ఇక నుంచి నువ్వు సరిచేయుతావేమో ఆ త్రాగు నుంచి విడుదలవుతావేమో ఆ సినిమాల సీరియల్ నుంచి విడుదలవుతావేమో ఆ యొక్క మాటల నుంచి విడుదలవుతావేమో అని దేవుడు ఎందుకు ఎదురు చూస్తున్నాడో తెలుసా? నువ్వు మారతావులే ఇక రేపు మారతావు పక్కా. ఇక నా బిడ్డ రేపు నాకెళ్ళి చూడండి రేపు మారిద్ది ఎల్లుండైనా పక్కా మారిద్ది. దేవుడు ప్రతిరోజు నిన్ను ఎదురు చూస్తానే ఉంటాడు. ఈ రోజు మారిద్ది, ఈ రోజు ప్రార్థన చేసింది, ఈ రోజు బైబిల్ చదివింది. అయినా కూడా మనం ఏం చేస్తాం కదా ఆ ఆకాను వలె సమయం మొత్తాన్ని వ్యర్థం చేస్తాం. కాలం అంతా వృధా. ఒరే ఈ రోజు పొద్దు నుంచి సాయంత్రం నాకేమైనా ప్రార్థన చేసిన వారు అంటే ప్రార్థన చేయడానికి అసలు సమయమే దొరకట్లేదు. ఎంతగానో ప్రార్థన చేద్దామన్నా అసలు కుదరడం లేదు. ఎందుకు? పని 24 గంటలు అనే ఒక ఆమంటే ఏదని బాగా ప్రార్థన చేయంగా పరిచర్య సేవకుడి దగ్గర సంఘాలు పరిచర్య చేస్తే దేవుడు ఆమె యొక్క పరిచర్యను మెచ్చి దేవుడు అంటే ఆమెకి 4 బర్రెలు ఇచ్చిండట. ఎన్ని బర్రెలు? అమ్మయ్యా ఈ 4 బర్రెలతో నేను మంచిగా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఆ 4 బర్రెలతో రోజు పాలు పితుకుడు పొయ్యుడు మంచిగా సెట్ అయిపోయింది. ఫ్యామిలీ మొత్తం మంచిగా సెట్ అయిపోయింది. అప్పులు తీరిపోయినాయి, సమస్యలన్నీ తీరిపోయినాయి, రోగాలు పోయినాయి, ఏమి లేవు. అబ్బా ఎంత హాయిగా ఉందో. ఇక మేడం గారు వచ్చే ఆదివారం నుంచి లేట్ అయిపోతుంది, మందిరానికి లేట్ అయిపోతుంది. ఏందమ్మా మందిరానికి రావట్లేదు అంటే పని అయ్యారు పేడకళ్ళు తీయాలి, పాలు పొయ్యాలి, మళ్ళీ పొయ్యి దగ్గర నుంచి వాడి దగ్గర నుంచి డబ్బులు అడుక్కుని రావాలి, సమయం సరిపోవట్లేదు. ఒక సంవత్సరం కాగానే 4 బర్రెలు ఎడిపోయినాయి పోయినాయి. 4 బజార్లు పట్టుకొని పోయినాయి. ఏమన్నా తెల్లారి ఆదివారం ఫస్ట్ వచ్చి కూర్చుంది. ఏమైందమ్మా అంటే ఏం లేదు అయ్యగారు చెప్పుకుంటే అర్థంగా పరుగు పోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. అంటే ఏంది? బాధ వచ్చినప్పుడే మళ్ళీ బాధ రానప్పుడు మాకు అవసరం వచ్చినప్పుడు వద్దాలే చిన్నగా. ఏదైనా ఇప్పుడు ఏమైనా బాధ ఉందా, ఏమైనా సమస్య ఉందా, చూసేసి వద్దనే ఉందాం, మాట్లాడుతూనే ఉందాం, ఇష్టానుసారంగా జీవిద్దాం. ఏదైనా అయినప్పుడు అప్పుడు కాళ్ళు పట్టుకున్నప్పుడు ఎడుతాం జెండు మోరేసుకొని. ఇప్పుడు ఏం బాధ వచ్చింది మనకి అనుకుంటూ ఆకాను కూడా ఆ సమయంలో ఆ లైన్లో ఉండి ఏం కాదులే డైరెక్ట్గా వచ్చి దేవుడు పట్టేసుకున్నాడు. తను చేసిన ఒక్క తప్పును బట్టి కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇతను వల్లే ఈరోజు మనం కూడా సమయాన్ని వృధా చేసేసి సమయం అంతా దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఈ రోజు కాకపోయినా రేపైనా ప్రార్థన చేస్తావు, రేపు ప్రార్థన చేయకపోయినా ఎల్లుండైనా చెప్పు గట్టిగా. సరే ఈ రోజు బైబిల్ చదవలే, రేపన్న బైబిల్ చదువుతావు. ఈ రోజన్నా మందిరానికి లేట్ వచ్చినా మరి వచ్చే ఆదివారం అన్నా ఈ రోజన్నా పొద్దున ప్రార్థన చేయకుండా పనికి పోయినా రేపైనా పొద్దున లేవగానే ప్రార్థన చేస్తావని దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? మారతావని. ఒక తప్పు చేస్తే తండ్రి వెంటనే కొడతాడు, కానీ మన తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు మాత్రం నిన్ను కొట్టకుండా వదిలేసాడు. ఎందుకంటే రేపు మారిద్దిలే, ఎల్లుండైనా మారిద్దిలే, అవతల ఎల్లుండైనా త్రాగుడు మానేత్తలే, అవతల ఎల్లుండైనా సినిమాలు మానేత్తలే, అవతల ఎల్లుండైనా సీరియల్ మానేత్తలే. వాళ్ళు మాత్రం నాకు తెలుసని దేవుడు నమ్ముతున్నాడు అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు తెలిసిన విషయం ఉంది. అవ్వ ఆదాములు పండు తిన్నారు, తిని చెట్టు వెనక పోయి చెప్పండి దాక్కున్నారు, గోలీలాట ఆడుతున్నారు అన్న గట్టి చెప్పండి, దాచుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు పోయారు దేవుని దగ్గరికి? దేవుడు పిలిచిన తర్వాత వెళ్ళారా? దేవుడు పిలవక ముందే వెళ్ళారా? పిలిచిన తర్వాత. అంటే అప్పటిదాకా సమయం అంతా
ఇప్పుడు దేవుడు పిలవ, అయ్యా అవ్వా ఆదాము ఎక్కడున్నారు అని పిలవగానే పోయి ఉంటే దేవుడు క్షమిస్తాడా క్షమించడా? మరి ఎందుకు వాళ్ళని శపించాడు? తినగొండ పండు తిన్నారు కానీ పిలవగానే వెంటనే రాలేదు. సమయం అంతా ఏం చేశారు? వృధా చేశారు. దేవుడు గట్టిగా పిలిచేంత దాకా కూడా చెట్టు వెనకనే ఉన్నారు. పిలిస్తే ఎమ్మని రాలా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దాని తర్వాత ఆ యొక్క ఆదాముకి దేవుడు ఇద్దరు కుమారులను ఇచ్చాడు. పేర్లు తెలుసా? కయ్యీను, హేబెలు. వీళ్ళిద్దరు ఒకడేమో వ్యవసాయం చేసేవాడు, ఇంకొకడేమో గొర్రెల కాపరి. అన్న తమ్ముడిని చంపాడు ఒక రోజు. చంపిన తర్వాత దేవుడు కయ్యను పిలిచి, అయ్యా కయ్యను, నీ తమ్ముడు ఎక్కడా అన్నాడు. ఏమన్నాడు? నీ తమ్ముడు అంటే ఈ యొక్క కయ్యను అన్నయ్య అంటున్నాడు, వాడి ఆడికి పోయిండు నాకేం తెలుసు, నాకేమో నేనైనా వాడికి కాపలానా అంటున్నాడు. నేనేమైనా వాడికి కాపలానా? వాడి వెళ్ళిపోతే నాకెందుకు, నాకేం సంబంధం, వాడితో నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతుంటే తను చేసిన పాపం ఒప్పుకుంటాడేమని దేవుడు ఎదురు చూశాడు. కానీ ఒప్పుకోకుండా నాకేం సంబంధం, వాడు వెళ్ళిపోయిండు, చేసిన పనిని చెప్పాలి. కనీసం నేనే చంపేసినా, నాకు కోపం వచ్చేసిన చెప్పొచ్చుగా. అది చెప్పకుండా నాకేం సంబంధం, నేనే ఆమెను వాడికి కాపలానా అని చెప్పేసరికి దేవుడు అన్నాడు, నీవు చేసిన తప్పును బట్టి నీవు దేశ దిమ్మరివైపోవుదుగాక అన్నాడు. వెంటనే ఏమొచ్చింది ఇప్పుడు? శాపం. తన నుదిటి మీద దేశ దిమ్మరి అనే పోస్ట్ పెట్టి పడ్డది. ఇక యాడికి పోయినా కూడా అసలు ఏంది? దేశ దిమ్మరి, దేశ దిమ్మరి అని అందరికి కనపడింది. ఇప్పుడు శాపం రావడానికి గల కారణం ఏంది? సమయాన్ని వెంటనే, అయ్యా నా తమ్ముడు నేనే చంపేసిన, అయ్యా నన్ను క్షమించు ప్రభు అంటే కయ్యను దేవుడు క్షమించడా? సమయం ఉన్నా కూడా ఏం చేసిండు? చెప్పాలి గట్టిగా, వృధా చేసేసుకున్నాడు. ఇక మూడోది చూడగలిగితే సంసోను కూడా అంతే. సంసోనికి బలమంతా కూడా పోయింది. ఎప్పుడు? జుట్టు కత్తిరించిన తర్వాత. సంసోనికి బలమంతా ఎక్కడ ఉంటదంటే జుట్టులోనే ఉంటది. ఎప్పుడైతే దెలీలా తన జుట్టును కత్తిరించేసిందో తన బలమంతా కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన కళ్ళు పీకేశారు. రెండోదిగా జుట్టు మొత్తం కట్ చేసేసరికి అతనికి బలహీనుడు అయిపోయాడు. బలవంతుడు బైబిల్ మొత్తంలో ఎవరైనా బలవంతుడు అనే వారు ఎవరైనా ఉన్నారంటే అతని పేరే సంసోను. చెప్పండి ఏం పేరు? ఈ సంసోను అంత బలవంతుడు ఇక బైబిల్ మనకి ఎక్కడా కూడా కనపడదు. దేవుని తర్వాత దేవుడు, ఆయన దేవుడు, ఆయన మనిషిగా దేవుడు కాబట్టి ఆయనతో మనకు లెక్కలేదు. మానవులలో, మనుషులలో సంసోనుకున్నంత బలము మనం కూడా మనం ఇంకెక్కడా కూడా చూడం. అంత బలవంతుడు కూడా స్త్రీ యొక్క మోహంలో పడిపోయి తన బలాన్నంతటినీ, తన కళ్ళని పోగొట్టేసుకున్నాడు. ఒక దాగోను కోటలోకి తీసుకుపోయి ఈ యొక్క సంసోన్ని చంపాలని మంచి ప్లాన్ వేశారు. నాకే చూడండి, సంసోన్ని 2 స్తంభాల మధ్య నిలబెట్టారు. ఎన్ని స్తంభాలు? వినపడుతుందో అందరికి? ఎన్ని స్తంభాలమ్మా? 2 స్తంభాల మధ్య నిలబెట్టి అటొక చెయ్యి ఇటొక చెయ్యి, ఇక ఆ 2 స్తంభాల మధ్య నిలబెట్టి సంసోన్ని చంపేయాలి. ఆ సమయంలో సంసోన్ ఏం చేసింది తెలుసా? అయ్యా నేను తెలుసో తెలియకో తప్పు చేశాను, నన్ను ఒక్కసారి క్షమించి నేను కోల్పోయిన బలాన్ని నాకు మరలా సమకూర్చండి, మరలా నా బలం నాకు ఇయ్యండి ప్రభా అని పశ్చాత్తాపడంగా దేవుడు అతనికి కోల్పోయిన ఆ బలమంతా దేవుడు మరలా ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సమయం ఉండగానే పశ్చాత్తాపడ్డాడు. సమయం ఉండగానే దేవుని దగ్గర మొక్కుబడి చేసుకోడు. సమయం ఉండగానే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. సమయం ఉండగానే దేవుని ఆరాధిస్తూ, అయ్యా నాకు ఒక్కసారి బలం వీళ్ళందరినీ చంపిస్తా, ఒక్కడు కూడా ఇక్కడ మిగలడని చెప్పేసి బలం ఇయ్యగానే ఆ 2 స్తంభాలని తన యొక్క 2 చేతులతో నెట్టివేయగానే ఆ 2 స్తంభాల మీదనే ఆధారపడి ఉంది ఆ గుడి అంతా. గుడి మొత్తం నిలబడ్డదంటే కేవలం 2 స్తంభాలే. ఆ 2 స్తంభాలు పడిపోతే ఆ గుడి మొత్తం పడిపోతుంది. ఇప్పుడు ఈ యొక్క సంసోను ఈ స్తంభాన్ని ఇటు నెట్టేసిండు, ఈ స్తంభాన్ని ఇటు నెట్టేసిండు. ఎప్పుడైతే 2 స్తంభాలు కూలిపోయావు, ఈ కూలిపోయిన తర్వాత గుడి అంతా పడిపోయింది. ఆ గుడిలో ఉన్న వారందరూ చచ్చిపోయారు. వారితో పాటు సంసోను కూడా చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, తనకి సమయం ఉన్నది. సమయం ఉండగానే వెంటనే సద్వినియోగం చేసుకున్నాడు. శిలువలో ఉన్న దొంగ కూడా చూడండి, ఎడమ వైపున దొంగ, అయ్యా నీవు నీ యొక్క రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే. ఈ రోజు నీకు నాకు దేవుడు ఇంకా సమయం ఇస్తున్నాడంటే కొంతమంది అసలు సమయాన్ని వృధా చేసేసుకుంటున్నారు. ఈరోజు నేను ఖమ్మంలో లైవ్ లో చెప్పాను, మందిరంలో ఏ విధంగా ఉండాలి, మందిరానికి రావడం ద్వారా
ఆశీర్వాదాలు ఉన్నాయి నేను చెప్పిన. కావాలంటే మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు యూట్యూబ్‌లో ఓపెన్ చేసి వినండి మంచిగా. మందిరానికి రావడం విషయంలో గాని, దేవుని సన్నిధికి రావడం విషయంలో గాని నువ్వు నిర్లక్ష్యం చేసినా 8 రకాలైన ఆశీర్వాదాలు నువ్వు కోల్పోతావని ఈళ్ళ వాక్యం చెప్పిన. 8 రకాలైన ఆశీర్వాదాలు నువ్వు మందిరానికి వస్తే దేవుడు నీకు ఇస్తాడని చెప్పాడు. ఇప్పుడు సమయాన్ని నువ్వు వృధా చేసుకోవడం వల్ల, సమయానికి రాకపోవడం వల్ల, సమయంలో నువ్వు ఇష్టానుసారంగా జీవించడం వల్ల నీవు ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతా ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీకు పోయినసారి ఇంకోటి చెప్పాను. గేహాజీ గురించి గుర్తుందా? గేహాజీ ఏం చేశాడు? నయమాను దగ్గర ఉన్న బంగారం కూడా తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకున్నాడు. సేమ్ అదే విధంగా అక్కడ కూడా చూడండి. ఎలీషాయి గారు అడిగిండు అడగలేదా? ఏమని? గేహాజీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే ఆయన ఏమండు? నేను ఎక్కడికి ఆ టైంలో అయ్యా ఏదో తెలుసో తెలియక తప్పు చేశానయ్యా, వాడి దగ్గర ఉన్న బంగారం అంతా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నయ్యా, నన్ను క్షమించయ్యా అంటే ఎలీషా క్షమించడా? అయినా కూడా ఏమంటున్నాడు? నేనేం ఇవ్వలే, ఇక్కడే ఉన్నా, ఐ ఆమ్ హియర్, ఐ డిడ్ంట్ గో ఎనీవే, ఐ ఆమ్ హియర్ అంటున్నాడు. హల్లెలూయా. వెంటనే నువ్వు వెళ్ళి బంగారం తెచ్చుకుంటున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అన్నాడు. నువ్వు ఏ విధంగా అయితే నయమాని యొక్క బంగారం, వెండి, వస్త్రాలు, వజ్రాలు అవన్నీ తెచ్చుకున్నావు, అదే విధంగా ఆ కుష్ఠరోగం కూడా నీకు వచ్చును గాక అన్నాడు. అదే విధంగా వెంటనే కింద నుంచి పైదాకా మొత్తం కుష్ఠరోగం వచ్చిందా రాలేదా? ఎందుకు వచ్చిందో తెలుసా? సమయాన్ని వ్యర్థం చేసుకున్నాడు, దుర్వినియోగం చేసుకున్నాడు. నీకు సమయం ఉన్నప్పుడు వెంటనే నీవు చేసిన ప్రతి పాపాలను నువ్వు ఒప్పుకుంటేనే, ఒప్పుకోవడం ముఖ్యం కాదు, ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టడం ముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక వ్యక్తి చూస్తే ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. అననీయ సప్పేరా కాదు సప్పీరా. అననీయ సప్పీరా. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ అయ్యగారి పేరు ఏం పేరంటే పేతురు. చెప్పండి అమ్మా. పేతురు అయ్యగారి దగ్గర పోయి అయ్యా నీ పొలం, మా పొలాన్ని ఇంకో ఇంతకే అమ్మని చెప్పేసి మొత్తం ఇద్దామని ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకున్నారు ఇంటి దగ్గర ఉన్నప్పుడే. తలకాయలు పైకి లేకుండా నాకెళ్ళి చూడండి, ఖమ్మం నుంచి వచ్చిన ఇద్దరు భార్యాభర్తలు కలిసి పొలాన్ని అమ్మిన తర్వాత ఆ పొలం ధర వచ్చిన డబ్బులన్నీ దేశపోయి అయ్యగారికి ఇద్దాం అనుకున్నారు. ముందే ప్లాన్ వేసుకుంటారు, మొత్తం అయ్యగారికి ఇద్దాం అనుకున్నారు. మరి అన్నప్పుడు ఏం చేయాలా? మొత్తం ఇవ్వాలా, కొంచెం ఇవ్వాలా అనుకున్నారు ముందే. ఎవరు అనుకోమన్నారు? దేవుడు ఏమైనా అనుకోమండా? ఇయ్యమండా? వాళ్ళంతటికి వాళ్ళే ఇద్దాం అనుకున్నారు. ఓకే, ఇద్దాం అనుకునే టయానికి ఇంటికి రాగానే, డబ్బు చేతికి రాగానే వెంటనే ఆశ పుట్టేసింది. డబ్బు మీద ఆశ పుట్టేసి కొంచెం ఉంచులే, ఏమండి కొంచెం ఉంచండి అని చెప్పగానే, సర్లే ఇంకో నేను ఎంతగా చెప్తాను కాబట్టి నువ్వు కూడా అదే మాట మీద ఉండు, ఇద్దరం ఒకటే మాట మీద ఉండాలా. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక పొలం 10 లక్షలకు పోయిందనుకో, వాళ్ళు 5 లక్షలు దేవుడికి ఇద్దాం అనుకున్నారు. ఇప్పుడు అననీయ ఇంకో నేను 5 లక్షలు అయ్యగారికి ఇస్తాను కానీ నువ్వు కూడా 5 లక్షలు అని చెప్పు. ఒరే మళ్ళీ 10 లక్షలు అని చెప్పిన అనుకో, మళ్ళీ ఏమిలే అయ్యగారు తిట్టేస్తాడు అని చెప్పేసి ఇంటి దగ్గర ఇద్దరు మాట్లాడుకొని అయ్యగారు ఇంటికి పోయారు. ముందు నువ్వు నేను వెనకొత్తలేని చెప్పేసి భర్తను పంపించింది భార్య. అననీయ పోయింది అయ్యగారి దగ్గరికి. ఏం పేరు అయ్యగారి పేరు? చెప్పండి గట్టిగా. అయ్యగారి దగ్గర పోయి అయ్యగారి చేతిలో పెట్టింది. అయ్యా ఇక మా పొలాన్ని మరి ఎంతకి అమ్మినాం అని చెప్పేసి అయ్యగారి చేతిలో పెట్టింది. అమ్మని అయ్యగారు ఎంతకే అమ్మారా? అయ్యగారికి ఏమొచ్చింది ఇప్పుడు? డౌట్ వచ్చింది. మరి అమ్మని అప్పుడు ఏం చేయాలా? అయ్యా 10 లక్షలకు వచ్చిందిలే కానీ మాకు కొంచెం ఇంట్లో అవసరతలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అందుకే మేము ఉంచుకున్నాం అయ్యా. తర్వాత ఆ మాట చెప్తే అయ్యగారు ఎందుకు ఉంచుకున్నాము 10 లక్షలు చేస్తున్నా అక్కడ అసలు ఒప్పుకో అని చెప్పిండా? ఒప్పుకున్నదంతా దేశరా అని చెప్పిండా? వీళ్ళే ఒప్పుకున్నప్పుడు మాట మీద నిలబడాలి. ఇప్పుడు 5 లక్షలు తీసుకొని చేతులు పెట్టగానే ఇప్పుడు అయ్యగారు ఏమంటాడు? ఎంతకే అమ్మారా, ఎంతైనా నిజంగా వచ్చిందా అన్నప్పుడు అన్న టక్కన కానీ ఇంతకే వచ్చిందయ్యా, ఇంతకే వచ్చింది, మొత్తం తీసుకొచ్చిన మేమే, ఇక్కడ మీకే, ఇదంతా మీకే అని చెప్పిండో చెప్పలేదు, పుసుక్కుని చచ్చిపోయింది అక్కడ. హల్లెలూయా. ఇక ఆయన్ని 4 వ్యక్తులు అంట తీసుకొని పోయి బొంద పెట్టి వస్తున్నారంట. బొంద పెట్టి వచ్చే టయానికి భార్య కూడా వచ్చింది, సప్పీరా. ఏ పీరా? ఈ సప్పీరా ఎప్పుడైతే లోపలికి అడుగు పెట్టింది, అమ్మా వందనాలు, బాగున్నావా, తిన్నవా, ఓకే, మీ ఆయన ఇప్పుడు బొంద పెట్టి వస్తున్న, పాదాలు వస్తున్నాయి అనగానే ఆమె కూడా అక్కడక్కడ తెచ్చిపోయింది. మరి ఏమన్నా ఏం చేయాలా? అయ్యా ఎంత కమ్మినమయ్యా, ఇంత కొద్దిగా అవసరం ఉంది, తర్వాత ఇస్తామయ్యా, ముందు ఇది తీసుకున్నా మాట అని చెప్పాలిగా. ఆమె కూడా ఇంకో ఇంతకే అమ్మినం అయ్యారు, ఇంతకే అమ్మినం. ఎప్పుడైతే ఇద్దరు అబద్ధం ఆడారో, సమయాన్ని వృధా చేసుకున్నారో, ఎప్పుడైతే సమయాన్ని వృధా చేసుకోవడం బట్టి, సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడాన్ని బట్టి ఇద్దరు భార్య భర్తలు ఒకే రోజు ఒకే సమయానికి ఒక్కడే చచ్చిపోయారు.
ఎందుకు? పాపాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? కప్పుకుంటున్నారు, ఒప్పుకోవట్లా. ఈరోజు నీ కుటుంబానికి కూడా శోధనలొస్తాయి, ఇబ్బందులొస్తాయి, వ్యాధులొస్తున్నాయి, బాధలొస్తున్నాయి, సమస్యలొస్తున్నాయి, రోగాలొస్తున్నాయి. కుటుంబంలో భర్త వల్ల, భార్య వల్ల, పిల్లల వల్ల ఏదో ఒక విధంగా వస్తున్నాయి అంటే దానికి కారణం నీవు కూడా ఇంకా కప్పుకున్నవి విడిచిపెట్టట్లేదు. కప్పుకున్న వాటిని ఒప్పుకోవట్లేదు. ఎవరో చేసింది నేను చేసింది ఎవరు చూడలేదుగా అనుకుంటున్నావేమో. ఒక రోజు ఏం చేస్తావు తెలుసా? నీవు చేసిన వాటిని నువ్వు నీ నోటితో దేవుని సన్నిధిలో ఒప్పుకోకపోతే, నీవు ఎక్కడైతే ఏ పాపము చేశావో ఆ పాపము చేసిన స్థలములో ఆ ఒక రాయి ఉన్న ఆ రాయే నీకు ఎదురంగా నిలబడి దేవునికి నీవు చేసిన పాపాన్ని రాయితో కూడా దేవుడు చెప్పించగలడు. నీవు 4 గోడల మధ్యాన పాపం చేసినవనుకో గోడలతో కూడా దేవుడు మాట్లాడించగలడు. నువ్వు అందుకే ఆ తీర్పులోకి పోకముందు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, అయ్యా పలానా రోజు నేను ఈ తప్పు చేశాను. ఇగో ఈ చూపుల ద్వారా నేను తప్పు చేశాను. ఈ మాట ద్వారా ఇగో ఈ తప్పు చేశాను. నా నడవడిక ద్వారా ఇంకో ఈ తప్పు చేశాను. నన్ను క్షమించండి ప్రభా అని నీకు సమయం ఉండగానే వెంటనే ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ఒప్పుకున్నవా ఇక మరలా ఆ దారిలోకి నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళినవనుకో నీ పిల్లల ముందే నీ పిల్లలు ఏడుస్తుండగానే నువ్వు చూస్తావు. దానినే శాపం అంటారు. ఆకాను ఏం చేసిండు? పోయి దొంగతనం చేసిండు. తను చేసిన పాపాన్ని బట్టి భార్యకి ఇబ్బంది, తను చేసిన పాపాన్ని బట్టి పిల్లలకు కూడా ఈరోజు శాపం వచ్చిందంటే ఆయన ఏం చేసింది తెలుసా? తీసుకొని దాచుకొని ఇంట్లో పెట్టుకుని అన్ని బాగానే ఉన్నాయి, కానీ అయ్యగారు అడిగినప్పుడు వచ్చయ్యా నేనే చేసిన ఒక్క మాట క్షమాపణ అడగలిగితే కుటుంబం అంతా క్షేమంగా ఉండగలిగేది. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం శాపంలోకి వెళ్లకుండా ఉండాలంటే నీవు చేసిన ప్రతి పాపాన్ని వెంటనే ఒప్పేసుకోవాలి. ఎందుకు వెంటనే ఒప్పేసుకోవాలి? 10 రోజుల తర్వాత ఒప్పుకుంటలే అని అన్నావు అనుకో, 10 రోజుల దాకా నువ్వు బ్రతుకుతాను గ్యారెంటీ ఎత్తవా? ఏ మనిషి ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ చనిపోతాడు అన్నదే మనకు తెలియనప్పుడు నువ్వు వెంటనే నీకు సమయం ఉంది. ఇప్పుడు సమయం ఉండగానే ఇంకా ఏదైనా పాపం నీలో ఉంటే వెంటనే దేవుని సన్నిధిలోకి వచ్చేసి ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. ఒప్పుకోవడం కాదు, కానీ ఒప్పుకున్న దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. దాని అర్థం ఏంటంటే మరలా దానిని చెయ్యకూడదని. నువ్వు మరలా దానిని చేస్తున్నావంటే నువ్వు నిజంగా ఒప్పుకోలే. పై పెదాలు తక్క ఒప్పేసి ఇక నేను త్రాగకూడదని ఒప్పేసుకున్నావు. ఒప్పుకున్న తర్వాత ఇక నువ్వు త్రాగకూడదు. అయినా నువ్వు మరలా త్రాగుతున్నావంటే ఆ రోజు నువ్వు నిజంగా ఒప్పుకోవాలి. ఏదో పై పెదాలు ఒప్పుకున్నానయ్యా, ఇక వదిలేస్తున్నాయ్యా, ఓకే బాయ్ అయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి సామెతల గ్రంథంలో చూడండి ఒకసారి. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. విన్నారా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎవరు వర్ధిల్లడంట? అతిక్రమం దాచిపెట్టుకునేవాడు. కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. నీకు కనికరం కావాలన్నా, నీకు సంతోషం కావాలన్నా ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంది? ఆ యొక్క అతిక్రమలన్నిటిని ఒప్పుకొని ఏం చేయాలి? చెప్పండి గట్టిగా అందరు నోరు తెరిచి. విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేసుకొని కప్పుకొని ఉంటే నువ్వు కప్పుకోవడం వల్ల ఆకారులో పడిన ఆకాను కుటుంబం వల్ల నీ కుటుంబం కూడా పడిపోద్ది. ఒక్కసారి నీ కుటుంబం గనక ఆకారులో పడిపోయిందంటే లేపడానికి దేవుడు కూడా నీకు సహాయం చేయడు. ఇక హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు అంట పాపినైనా దేవుడు క్షమిస్తాడే, కానీ శాపగ్రస్తుని కంట క్షమాపణ అనేదే లేదంట. పాపికైనా క్షమాపణ ఉంది, కానీ శాపగ్రస్తునికి ఏమి లేదు, క్షమాపణ అనేది లేదు. ఇక ఆ శాపము వెంటాడుతూనే ఉంటది. అది పోవాలంటే నువ్వు ఎంతగానో ఏడుస్తూ, ఎంతగానో మొర పెడుతూ, ఎంతగానో ప్రార్థనలు చేస్తే గానీ ఆ శాపం నిన్ను నీ కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదు. ఆ శాపం నీకు రాకుండా ఉండాలంటే ఇప్పుడు నీకు సమయం ఉంది. సమయం ఉండగానే ఏం చేయాలా? తలకాయ కిందకేసుకొని చూడాలా? నాకే చూడండి. వెంటనే ఏం చేయాలి? సమయం ఉండగానే ఏం చేయాలా? చెప్పండి గట్టిగా. ఒప్పుకొని ఏం చేయాలి? ఒప్పుకొని ఉంచుకుంటే బాగుంటుందా? ఒప్పుకొని విడిచిపెడితే బాగుంటుంది కుటుంబం, కానీ ఒప్పుకొని ఉంచుకుంటే ఏలోయా ఆకుర్లోయ
ఒకసారి చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనం. మత్తయి 10:26. భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంక గట్టి స్తోత్రం చెప్పొచ్చు. చూడండి, మరుగైనదేది కూడా బయలుపరచబడకపోదు. రెండోది, రహస్యమైనదేది కూడా తెలియబడకపోదు. నువ్వు చేసింది ఇక మరుగైపోయింది, ఎవరికి తెలియదులే అని చెప్పేసి అనుకుంటున్నావేమో, కానీ ఒక రోజు అది బయలుపరచబడిపోతుంది. రెండోది, రహస్యంగా నువ్వు చేసిన పాపం ఎవరికి తెలియలే, ఎవరు చూడట్లేదు, మంచిగా ఎవరు చూడలేదని చూసినావు, ఎవరు చూడలేదని తాగినా, ఎవరు చూడలేదని చేసినా, ఎవరు చూడలేదు వెళ్ళిపోయి వచ్చినావు, ఇవన్నీ ఇంకా రహస్యంగా ఉన్నాయిలే, ఎవరికి తెలియదే అనుకుంటున్నావు, కానీ ఒక రోజు అందరికీ తెలియబడిపోద్దంట. అది తెలియబడకుండా ఉండాలన్నా, అది బయలుపరచబడకుండా ఉండాలన్నా, నీవు చేసిన పాపాన్ని ఇప్పుడే, ఈ రోజే, ఈ క్షణంలోనే నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, ఇంకో మాట చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. బైబిల్ ఏదన్నా తీరా మరి చదవండి. ఎందుకనగా 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట, అది నీవు మంచి పనులు చేసిన చెడ్డ పనులు చేసిన దేహముతో చేసిన ప్రతి వాడంట క్రీస్తు యొక్క న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షంగా నిలబడాల్సింది. నీవు నేను చనిపోయిన తర్వాత నీవు పరలోకం పోవాలంటే దానికి ముందుగా తీర్పు అనేది జరిగింది. ఏం జరిగిద్దమ్మా? తీర్పు. అంటే ఏం చేసినావు, నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు పిఎం సీటా, సీఎం సీటా, ఎమ్మెల్యే సీటా, మరి నువ్వు చేసిన దాన్ని బట్టి మరి ఒప్పుకున్నావా, విడిచిపెట్టేసినావా, అన్ని కడుక్కున్నావా లేదా అని దాన్ని బట్టి నీకు పరలోకం పోవాలా లేకపోతే నరకానికి పోవాలనేది అక్కడ తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దగ్గర దేవుడు పెద్ద ఎల్ఈడి సినిమా ఎల్ఈడి స్క్రీన్ పెట్టేసి, పలానా రోజు ఈ వ్యక్తి నిలబడు, ఓకే ఏం చేసినావు చెప్పు. అయ్యా నేను మరి ఏం చేయలే, అవునా, ఓకే 7వ తారీఖు 2024, 1వ తారీఖు ఇయ్యాల 23వ తారీఖు ఆదివారం సాయంత్రం 6:37 కనుక ఏం చేసినావు చూడ, ఓపెన్ నేను చేసిన పని అందరికి కనపడుతుంది. అది కనపడకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టా. అప్పుడు దాన్ని దేవుడు చేసినట్టే డిలేట్ అంటే ఇక ఆటోమేటిక్గా మొత్తం మళ్ళా చేసిన అనుకో, మళ్ళీ ఏం చేస్తే కింద ఉంటుంది. మళ్ళీ ఒకవేళ డిలీట్ చేసిన ఈ మధ్య ఫోన్లకి ఏం చేస్తుంది, డిలీట్ చేసినా కూడా కింద ఉంటుంది. మళ్ళీ ఎమ్మని దేవుడు దాన్ని మళ్ళీ సేవ్ చేసి ముందుకు తీసుకుంటాం. రిజిస్టర్ హల్లెలూయా. అవి కనబడకుండా మొత్తం పూర్తిగా వెళ్ళిపోవాలంటే నీవు కూడా ఆ పని చేయకుండా పూర్తిగా దాన్ని తీసి కాయలు తీసి బయటపడాను. అప్పుడే నీవు ఆ కోర్లో పడిపోకుండా దేవుడు నిన్ను కాపాడు. అన్నిటికీ తీర్పు ఉంది. మంచి పనికి తీర్పు ఉంది, చెడ్డ పనికి తీర్పు ఉంది. మంచి మాటలకి తీర్పు ఉంది, చెడ్డ మాటలకు కూడా తీర్పు ఉంది. నీ నోట్ల నుంచి ఆ కొడుకు, ఈ కొడుకు, అమ్మమ్మ, తాతయ్య, పెదనాన్న, పెద్దమ్మప్ప మాటలొస్తాయి ఈ మధ్య కొన్ని. వాటన్నిటికి కూడా లెక్క చెప్పాలా. ఎందుకంటే ఆ మాట కోపంలో వచ్చేసింది అయ్యగారు, లేకపోతే నేను ఎందుకంట. అవునా? దానికి కూడా శిక్ష ఉంది తెలుసా నీకు? దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు మంచి మాటలు మాట్లాడిన దానికి తీర్పు ఉంది, చెడు మాటలు మాట్లాడినా కూడా దానికి తీర్పు ఉంది. ఎక్కడ? క్రీస్తు న్యాయ పీఠము ఎదుట. అక్కడికి పోయి నిలబడాలి. ఎవరైనా, అయ్యగారైనా నిలబడాలి, విశ్వాసైనా నిలబడాల్సింది. అక్కడికి పోయిన తర్వాత దేవుడు మాత్రం బయటికి తెస్తాడు. అవన్నీ తీర్పు నుంచి నువ్వు తప్పించబడాలంటే నీవు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు తీర్పు నుంచి తప్పించుకుంటావు. ఆ తీర్పులో పోయినావంటే కథమే. నీ సినిమా అంతా మంచిగా దేవుడు ఎల్ఈడి స్క్రీన్లో చూపిస్తాడు అందరికి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, ప్రకటన గ్రంథం బైబిల్లో చివరి పుస్తకం 20వ అధ్యాయం 12వ వచనం.
20 అధ్యాయం 12 వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట నేను చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎవరు తీర్పు పొందారంట? మనం కూడా పోయినాక మనకు కూడా ఏముంది? తీర్పు ఉంది. ఎక్కడో తెలుసా? అక్కడ కొంచెం పైన చదివితే ధవల సింహాసనం అంట. ధవల సింహాసనం అంటుంది. ఏగాక చాలు చాలు. ఆ సింహాసనం దగ్గర నుంచి నువ్వు పోకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు చేయవలసిన పని, నీవు చేసిన ప్రతి పాపాన్ని వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టినవా, తీర్పు నుంచి తప్పించుకొని డైరెక్ట్గా పరలోక రాజ్యం అడుగుపెట్టే అవకాశం నీకు ఉండదు. ఏం లేదు, తీర్పు దగ్గర పోతే నేనేం చేసిన అనుకుంటే చిన్నప్పటి నుంచి అన్ని బయటికి తెస్తారు దేవుడు. పెద్ద రీలే ఉంది ఆయన దగ్గర. మన ఫోన్ నిండిపోద్ది కానీ ఆయన ఫోన్ ఎప్పుడు నిండిపోద్ది. మన ఫోన్లో ఉన్న స్టోరేజ్ అమ్మని అయిపోద్ది. మనది ఎంత? 256 GB, 8 GB నార్మల్ జీబీలే. ఆయన ఎన్ని పుస్తకాలంట? ఇప్పుడు జీవ గ్రంథం అని ఉంది, చదివారు ఇప్పుడు? ఏ గ్రంథం అది? జీవం లేని గ్రంథం కాదు, జీవ గ్రంథమే. కాబట్టి నీ పాపములన్నీ బట్టబయలు కాకముందే సమయం ఉండగానే వెంటనే దాన్ని సద్వినియోగం చేసుకుని, అయ్యా నా పాపములను క్షమించండి అని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర క్షమాపణ అడుగుతావో, నీ క్షమాపణ బట్టి దేవుడు నిన్ను క్షమించునుగాక. నువ్వు క్షమించబడాలి. నువ్వు క్షమించబడకపోతే ఆ కూరలు పడిపోతాయి. నీకు శాపాలని వస్తూనే ఉంటాయి. ఇందాక చెప్పిన కదా, ఎవరికి? పాపికైనా క్షమాపణ ఉంటది కానీ శాపగ్రస్తునికి క్షమాపణ అనేది ఉండదు. ఎందుకు ఎప్పుడు శాపం వస్తుంది తెలుసా? పాపిగా ఉన్నా కూడా వాడు ఆ పాపం నుంచి విడుదల పొందకపోతే అప్పుడు నీకు శాపం అనేది వస్తుంది. ఇప్పుడు నీకు పితరుల నుంచి పాపాలు శాపాలుగా మారిపోయి పిల్లలు కూడా ఇప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఇంతకాలం చూడకుండా చూసావా, ఇప్పుడే నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టలేదో బిడ్డ, నీకు చూసుకో మరలా ఆ కోర్లో అనుభవాలే. ఇప్పటిదాకా చూడకుండా చూసినావు, ఓకే, ఇప్పుడే ప్రార్థన చేసేసి ఇక నుంచి నేను చూడండి ప్రభా, నాకు ఈ శ్రమలో నేను పడిపోకుండా నన్ను కాపాడు ప్రభు. నువ్వు ప్రార్థన చేస్తే రాబోతున్న శ్రమలు కూడా నీకు రానికుండా దేవుడు నిన్ను కాపాడునుగా. నీకు రాబోతున్న శ్రమలు కూడా దేవుడు నీకు చూపించేస్తాడు. ఇక ఆ శ్రమ వస్తుంది కాబట్టి ఈ విధంగా ఉండు. ఒకవేళ నువ్వు అదే విధంగా చూస్తూనే ఉన్నావు, పాపం చేస్తూనే ఉన్నావు, సినిమాలకి, సీరియళ్ళకి, త్రాగుడికి, అలవాట్లకి, ఆచారాలకి, అలవాట్లకి, అన్నిటికీ అలవాటు అయిపోయి ఎంత చెప్పినా కూడా నువ్వు దాన్ని మానుకోలేకపోతున్నావు అంటే నీకు త్వరలోనే శ్రమలు ఆ కోరలో నువ్వు పడిపోతున్నావు అని అర్థమే కాదు. గుర్తు పెట్టేసుకో. నీకు దగ్గరలో లోయ అనేది ఉన్నది. ఆ లోయలో పడిపోవడానికి నీకు దగ్గరలో ఉంది. అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, స్వార్థంతో ఉండటం, కోపంతో ఉండటం, తగాదాలు పెట్టేసుకోవడం, గొడవలు పెట్టేసుకోవడం, ఇవన్నీ ఎక్కడికో తెలుసా? ఆ కోరలోయలోకి. ఇవన్నీ నుంచి తప్పించబడి నేను ఆ కోరలో పడిపోకూడదు, నేను నా కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఈ రోజు నువ్వు చేయవలసింది, నువ్వు ఎంతకాలం చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే గాని దేవుడు నిన్ను క్షమించడు. స్తోత్రం చెప్పరే? ఎందుకంటే దేవునికి స్తోత్రం చెప్పొచ్చు కదా. పాపాన్ని ఒప్పుకోవడం ముఖ్యం కాదు కానీ ఒప్పుకున్న దానిని విడిచిపెట్టడం ముఖ్యం. నేను ఎంత చెప్పిన, ఆదాము ఒప్పుకోలే, శాపం వచ్చేసింది. కయ్యను ఒప్పుకోలే, శాపం వచ్చేసింది. అననీయ సప్ఫీరా ఒప్పుకోలే, శాపం వచ్చేసింది. గేహాజీ ఒప్పుకోలే, శాపం వచ్చేసింది. కానీ ఇద్దరున్నారు. ఒకటి సంసోను ఒప్పుకున్నాడు, ఆ శాపం నుంచి విడుదల పొందాడు, అందరిని చంపాడు, అతను చంపాడు. రెండోది ఎవరో తెలుసా? దావీదుకు కూడా శాపం అనేది వచ్చేసింది. ఆ శాపం వచ్చినప్పుడు ఆయన చేసింది తెలుసా? 51 కీర్తన మొత్తం చదువుతుంటది. ఆయన ఎంతగానో కన్నీరు కార్చి ప్రార్థించగా అతనుకున్న సమయాన్ని అంతటిని సద్వినియోగం చేసుకొని ఎప్పుడైతే ప్రార్థన చేసి, అయ్యా ఇక ఇటువంటి పాపం నేను ఎప్పటికీ చేయను ప్రభా అని ఎప్పుడైతే తను బెత్షెబాతో చేసిన పాపాన్ని వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టేశాడు, వెంటనే ఆయన మరలా దీవించబడ్డాడు, మరలా ఆశీర్వదించబడ్డాడు. ఆ కోరలో పాలేయిగా. ఈరోజు నీకు సమస్య రాకముందు దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, నీవు సమయాన్ని వ్యర్థం చేయకుండా ప్రతి పాపాన్ని బట్టి వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టి, లేకపోతే ఆ కోరలోయ నీకు నీ కుటుంబానికి రెడీగా సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. నువ్వు ఆ లోయలో పడిపోకుండా ఉండాలా? వెంటనే ఈ రోజు నువ్వు కంటి ద్వారా ఏదైనా చూసినావు, చూడకూడదు ఫలానా, ఫర్ సపోజ్ ఏదైనా చూసినావు,
ఒకవేళ పిల్లలు టీవీ ఆన్ చేశారు, అక్కడ చూడకూడదు నీకు కనపడ్డది. వెంటనే అయ్యయ్యో! నేను చూడకూడదని వెంటనే నువ్వు పని చేసుకుంటా నీ లోపలే అయ్యా నన్ను క్షమించు ప్రభు చూడకుండా సడెన్‌గా చూసేసాను అని చెప్పి వెంటనే దేవుడు నిన్ను క్షమించేస్తాడు. ఈరోజు తినకూడనిది ఒకటి తిన్నావు నీ లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే అయ్యా నేను తినకూడనిది తిన్నాను ప్రభా నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి వెంటనే ఒప్పేసుకొని విడిచిపెట్టు. దేవుడు నిన్ను క్షమించేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి నీ పాపములను క్షమించాడు. నీ పాపముల నుంచి నువ్వు విడుదల పొందాలంటే నీవు కూడా వెంటనే చేసిన పాపాన్ని వెంటనే ఏం చేయాలంటే వెంటనే ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. ఒకసారి చూడండి 1 యోహాను పత్రిక 1 అధ్యాయం 9 వచనం. ఇదొక్కటి చెప్పేసి ముగించేస్తాను. 1 యోహాను 1:9. 1 యోహాను 1 అధ్యాయం 9 వచనం. అగ్గో వినండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆగండి. ఏం చేసిన ఎడల? ఇంకా దొరకలేదా? అందుకే రోజు చదవాలనేది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల చదవండమ్మా. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడంట? పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను ఎట్లా చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడు. ఆ పవిత్రత నీకు కావాలి. ఆ పవిత్రులుగా ఉండగలిగితే నేను లోయలో పడిపో. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకలు తలగా పైకి నాకలు చూడండి. హల్లెలూయా. ఇప్పుడు నీ పాపములను ఎప్పుడైతే ఒప్పేసుకుంటావో దేవుడు అంటాడు నేను క్షమించేస్తా అంటున్నాడు. ఆయనే అన్నాడు ఒప్పుకుంటే క్షమిస్తా అని. ఒప్పుకోవడానికి కూడా దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. ఒప్పుకో అంటున్నాడు. రెండోది ఒప్పుకోవడానికి సమయం కూడా. అయినా మనం ఒప్పుకోము. ఆ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోము. రెండోది ఒకవేళ ఒప్పుకున్న దాన్నే మరలా చేస్తాం దాన్ని. మళ్ళా ఒప్పుకున్నదాన్ని మళ్ళా తప్పేసుకుంటారా నువ్వు మళ్ళీ ఉన్నావు మాట్లాడుకుంటుంటే ఎట్లా, చేయకుండా ఉంటే ఎట్లా, చూడకుంటుంటే ఎట్లా, అది చేయకపోతే ఎట్లా, వీళ్ళట్లా మంచిగా కుదరట్లా ఏం కాదు కానీ అని చెప్పేసి మరలా అక్కడికి పోయిన వరకు గుర్తు పెట్టుకో తల్లే. నువ్వు మరలా ఫోన్ చేసి అయ్యగారు చెప్పమ్మా వచ్చిందా ఆగూరలోయా? వచ్చింది. ఎందుకు వచ్చింది? సమయం అంతా దుర్వినియోగం చేస్తున్నాయి గారు. నాకు తెలియదమ్మా. గేహాజుని అడుగు పోయి అంటాయి. ఏం చేస్తావు? పోయి ఆదామును అడుగు చెప్తురు. హల్లెలూయా. ఇంతగానో దేవుడు నీతో వాక్యం ద్వారా హెచ్చరించి గద్దించి మాట్లాడిన నువ్వు గనక ఒప్పుకోకుండా కప్పుకొని విడిచిపెట్టకుండా నీ దగ్గరే ఉంచుకుంటే నీవు నీ కుటుంబం ఆ కోర్లలో తప్పకుండా పడిపోతుంది. ఇక ఒక్కసారి ఆ కోర్లలో పడిపోయిందంటే నిన్ను ఎవరు కూడా కాపాడలేరు. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఒకటే. నా పాపములను నా అతిక్రమ పాపములను నేను ఒప్పుకుంటున్నాను ప్రభుని ఒప్పుకొని విడిచిపెడితే నీవు కనికరాన్ని పొందుకుంటావు. నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దావీదు వలె మరలా ఆశీర్వాదంలో నువ్వు నడుచుకుంటావు. కాబట్టి అటువంటి దీవెనలు నువ్వు కావాలంటే ఇప్పుడు ఆ రోజుగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే సమయాన్ని వృధా చేయకూడదు. కాలయాపన చేయకూడదు. నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి. మొట్టమొదటిగా ఆ కూరలో ఆ కనపరుడు మొట్టమొదటి కారణం చెప్పండి అమ్మా. దేవుని మాట వినలేదు. రెండోదిగా చూడకూడదు చూశాడు. మూడోది ఆశించకూడదు ఆశించాడు. నాలుగోదిగా తీసుకోకూడదు తీసుకుని ఇంట్లో పెట్టేసుకున్నాడు. నాలుగోది ఐదోది దాచుకున్నాడు. ఇప్పుడు ఆరోది ఏంటంట? సమయాన్ని వృధా చేసుకున్నాడు. ఇంకా ఏడోది ఇందాక చెప్పిన కూడా ఇందాక ఆల్రెడీ. ఎనిమిదోది ఉంది, ఏడోది ఉంది. కాబట్టి ఈ రెండు మనం వచ్చేసారు మాట్లాడుకుందాం. కాబట్టి దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన ఈ రోజు మాట్లాడిన మాట సమయాన్ని వృధా చెయ్యకూడదు. కాలయాపన చేయకూడదు. నిర్లక్ష్యంగా ఉండకూడదు. అయిష్టంగా అనాలోచనంగా నువ్వు ఉండకూడదు. ఎప్పుడు నీకు సమయం దొరికినా వెంటనే నువ్వు మాట్లాడాలి దేవుడు. ఎప్పుడు నీకు సమయం దొరికినా వెంటనే ఒప్పుకోవడం నేర్చుకో. నువ్వు ఒప్పుకుంటే నువ్వు కనికరాన్ని పొందుకుంటావు. నువ్వు ఒప్పుకుంటే నీ కుటుంబం సమాధానంగా ఉంటుంది. నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ఎటువంటి ఆకోర్లు అనుభవాలు నీ కుటుంబంలో రాకుండా దేవుడు నీ కుటుంబం చుట్టూ కంచె వేయునుగాక. ఆమెను అంటాం కానీ మళ్ళీ అదేంటో ఇంటికి పోగానే మనసు మారిపోద్ది గారు. ఫోన్ పట్టుకోగానే మనసు మారిపోద్ది గారు. ఎవడన్నా వచ్చిందంటే మనసు మారిపోద్ది గారు. హల్లెలూయా. ఈ విధంగా మారిపోతే దేవుడు కూడా ఏం చేయలేడమ్మో అంట నేను.
కాబట్టి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు ఇంకా. సమయాన్ని వృధా చేసుకోవడం నీకు ఇష్టమైతే వృధా చేసుకో. నీ కుటుంబం అంతా ఆ కోరలోయలో ఉంటది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ కోరలోయలో నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి సమయాన్ని మనం వ్యర్థం చేసుకోక సమయాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే దావీదు వలె సంసోను వలె పశ్చాత్తాపడి ప్రార్థించగలిగితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని క్షమించి ఆశీర్వదించును గాక. దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక.